శుభోదయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్ పటుత్వం చ హనుమ స్మరణాత్ లభేత్. మంగళవారం నాడు హనుమదారాధన చేయాలి. అలాగే ఈనాటి విశేషం విష్ణు వ్రతం సమాప్తం. శ్రీమన్నారాయణమూర్తిని ధ్యానం చేసేటటువంటి మనమంతా కూడా ఒక 15 రోజులుగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నియమంతో పారాయణం చేస్తున్నాం. ఆ విష్ణు వ్రతానికి ఈరోజు పరిసమాప్తం. అలాగే ఈనాటి విశేషం మరి ఒకటి, తిరుప్పావై పాశురాలలో 19వ పాశురం అనుసంధానం చేసుకుందాం. ఈ పాశురంలో గోదా తల్లి నీలాదేవిని మేలుకొలుపుతున్నది. ఈ నీలాదేవి కృష్ణ పరమాత్మను వెంట పెట్టుకొని ఒక చక్కని శయ్య సజ్జ పానుపు దానిపైన పవళించి ఉన్నది. ఈ పానుపు పరుపుకు 5 లక్షణాలుంటాయి అని చెబుతుంది ఈ పాశురం, 19వ పాశురం. కుత్తు విளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் మెత్తన్ర పంచసేనత్తిన్ మేలేరి అని 5 లక్షణాలను పరుపుకు ఉండాలి, పానుపుకు ఉండాలి అంటూ ఈ 19వ పాశురం వర్ణిస్తుంది. అవి చల్లదనం, మెత్తదనం, తెల్లదనం, సౌగంధము, వైశాల్యము. ఈ 5 ప్రతి పరుపుకు ఉండవలసిన లక్షణాలు. 1 చల్లగా ఉండాలి, 2 మెత్తగా ఉండాలి, 3 తెల్లగా ఉండాలి, 4 మంచి సువాసనలు అందులో నుంచి వస్తూ ఉండాలి, 5 విశాలంగా ఉండాలి. ఈ 5 లక్షణాలు ఉన్నటువంటి పానుపు పైన పవళించి ఉన్న ఓ నీలాదేవి, பஞ்சசைனத்தின் மேலேறி கோத்தலர் பூங்கடல் நப்பின்னை கோட்டமேல் வைத்து கிடந்தமலர் మార్పోమాయ్ తిరువాయ్. 5 లక్షణాలు ఉన్నటువంటి ఈ చక్కని పానుపుపై పవళించి ఉన్నవో నీలాదేవి, నీ హృదయం పైన శిరస్సు వాల్చి కృష్ణ పరమాత్ముడు శయనించి ఉన్నాడు. నీవు అనుగ్రహిస్తే ఆ స్వామి మేలుకుంటాడు. నీ ద్వారా మేము స్వామిని దర్శనం చేసుకోగలుగుతున్నాం. ఎత్తనై ఏలుం పిరిబాత్త గిల్లాయాల్, మేమంతా కూడా వచ్చాం, భగవద్ అనుభవం కోరి వచ్చాం. ఉదయమే లేచి స్నానాదికాదులు పూర్తి చేసుకొని పూల సజ్జ నిండా పువ్వులు నింపుకొని 10 మందిని వెంట పెట్టుకొని భక్తురాళ్లతో కలిసి కృష్ణ 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 అనే కృష్ణనామాన్ని భారద్వాజ పక్షుడు తెల్లవారుజామునే షీర్ 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 కీర్ 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 అంటూ ఉంటే అందులో కూడా పక్షుల కలకూజితాలలో కూడా మేము పరమాత్మ నామాన్ని వింటూ పరవశిస్తూ ఆనందంతో భగవద్ అనుభవం కోరి భగవద్ దర్శనం కోరి అమ్మా మీ సన్నిధానానికి వచ్చాం. ఇంతకంటే కూడా వినయం, విన్నపం మరింకేదైనా ఉంటుందా? పరమాత్ముడు మనలో ఉన్నాడు. ఈ 10 ఇంద్రియాలను నిగ్రహించగలిగేటటువంటి మనస్సు మనంగా భావన చేస్తూ, ఆత్మగా నేనుగా భావన చేస్తూ, ఈ ఆత్మను అంతర్ముఖీనత్వంతో 10 ఇంద్రియాలను కూడా ఆ ఆత్మవశం చేసినప్పుడు, ఆత్మానుభవంగా మారినప్పుడు అంతర్ముఖీనమై శరీరం అన్న ఉనికి పోతుంది, నేను అన్న జ్ఞానం పోతుంది. కేవలం పరమాత్మ స్వరూపమే, పరమాత్మ స్వరూపమే, భగవత్ స్వరూపమే మిగులుతుంది. ఆధునిక కాలంలో అంతా కూడా ధ్యానం చేయండి, ధ్యానం చేయండి అంటూ ఉంటారు. కదలకుండా ఇక్కడైనా ఒక చోట కూర్చొని కన్నులు మూసుకొని అంతర్ముఖీనత్వంతో అర్ధనిమీలిత నేత్రాలతో, అంటే కన్నులు పూర్తిగా మూసుకోకూడదు, అలా అరమోడ్పు కళ్ళతో కాసింత తెరిచి తెరవనట్లుగా ఉండాలిట. అలా తెరిచి తెరవనట్టుగా ఉండేటటువంటి 2 చూపులలో ఆ కన్నుల ద్వారా వచ్చేటటువంటి కాంతులతో చూపుల దృష్టిని ఇలా భృగుటి పైన నిగిడ్చి కేంద్రీకృతం చేసి అలా ఆలోచన చేస్తే అప్పుడు మన మనస్సులో కదిలే కదలికలు వర్ణాలు, పసుపు, ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు, ఇలా వర్ణాలన్నీ కూడా తిరుగుతూ 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 చివరకు స్వచ్ఛదనం, ధావళ్యం, తెలుపు మిగిలాలిట. అలా మిగిలితే అది కృష్ణ స్వరూపం.
అయితే ఈ తెలుపు కంటే కూడా మించినటువంటి మరి ఒక కాంతి ఈ వలయాలన్నింటినీ కూడా ఆవరించుకొని ఉంటుంది. ఈ వలయాలలో వచ్చేటటువంటి వర్ణాలన్నీ కూడా మన మనసు ఎలా గుర్తిస్తుంది? ఈ కాంతి పుంజములు, వర్ణాలతో ఉండేటటువంటి కాంతి పుంజములు, వృత్తాకారంలో ఉండేటటువంటి ఈ కాంతి పుంజముల ఆవల నలుపు అన్న వర్ణం దట్టంగా ఆవరించుకుని ఉంటుంది. అంతటా ఉండే ఆ నలుపు వర్ణంలో ఉండే ఈ ఆవృత్తాలు, వర్ణాలు, సమ్మిశ్రితాలు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు, ఇవన్నీ కూడా దాటిపోయి అంతా తెలుపు. ఇలా తెలుపు అని ఎలా తెలుస్తుంది? ఆవతల నలుపు ఉంటేనే. ఆ నలుపు కృష్ణ పరమాత్ముడు. అది పరమాత్మ, ఇది జీవాత్మ. కాబట్టి 5 లక్షణాలుగా ఉండేటటువంటి చక్కని, తెల్లని, మెత్తని, విశాలమైన సుగంధములతో కూడుకున్న 5 లక్షణాలుగా ఉన్నటువంటి ఆ బరువు పైన ఉన్న ఓ నీలాదేవి, కృష్ణ పరమాత్మ దర్శనం మాకు ఇప్పించు తల్లి అంటూ స్తోత్రం చేస్తున్నారు గోపికలంతా కూడా గోదాదేవితో గళం కలిపి. మనం కూడా ఇలాగే పరమాత్మను ధ్యానం చేద్దాం. మన మనస్సులో పరమాత్మకు శాశ్వతమైనటువంటి స్థిర నివాసం ఇక్కడే ఉన్నాడు ఆయన అనే ఉనికితో మనం ప్రవర్తించగలిగితే లోకమంతా కూడా మనకు ఆనందప్రదంగా కనిపిస్తుంది. మనం ఆనందంగా ఉందాం. అందరి ఆనందాన్ని కోరుకుంటూ ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చేద్దాం మంగళవారం కాబట్టి అన్న విన్నవించుకుంటూ శుభమస్తు.